హాయ్ హలో వెల్కమ్ టు ది కేవీఎం మోటివేషన్ అండ్ వ్లాగ్ ఛానల్. మీరు ఈ వీడియో చూసే ముందు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి. ఈరోజు టాపిక్ వచ్చేసి టీజీఆర్టీసీలో ఉద్యోగాల నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది 8th నుంచి 28th వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంది. ఆల్రెడీ నోటిఫికేషన్ పడిపోయింది. ఇవాళ డేట్ వచ్చేసి 15th కాబట్టి ఇది 28th వరకే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏమేమి సర్టిఫికేట్స్ పడతాయి అనేది ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఈ వీడియోలో మనకి ఏమేమి సర్టిఫికేట్స్ పడతాయి, ఎక్కడెక్కడ తీసుకునే సర్టిఫికేట్స్ ఉంటాయి అనేది క్లారిటీగా తెలుసుకుందాం. ఏమేమి సర్టిఫికేట్స్ అంటే మనం కొన్ని స్కూల్స్లో తీసుకోవాల్సిన సర్టిఫికేట్స్ ఉంటాయి, కొన్ని ఎంఆర్ఓ ఆఫీస్లో తీసుకోవాల్సిన సర్టిఫికేట్స్ ఉంటాయి, ఇలా ఎన్నెన్నో రకాల సర్టిఫికేట్స్ ఉంటాయి. కాబట్టి మనం తప్పకుండా ఏ సర్టిఫికేట్స్ పడతాయి అనేది చూసి, అంటే ఏ సర్టిఫికేట్స్ యూజ్ అవుతాయి అనేది తెలుసుకొని అన్నీ రెడీగా పెట్టుకొని మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడం బెటర్ కదండి. అందుకోసమే ఈ వీడియో తప్పకుండా పూర్తి వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే లాస్ట్కు కామెంట్ చేయండి, నేను కామెంట్కి రిప్లై ఇస్తాను తప్పకుండా. మనం టీజీఆర్టీసీలో నోటిఫికేషన్ కావాల్సిన సర్టిఫికేట్స్ ఏమేమి ఉంటాయో తప్పకుండా ఈ వీడియోలో ఫుల్ క్లారిఫికేషన్తో ఇచ్చానండి. మనం ఇంకో విషయం ఏంటంటే ఈ నోటిఫికేషన్ అయినా 8th నుంచి 28th వరకు అంటే ఎందుకు లేట్ అయింది అనేది 3rd వరకు ఆల్రెడీ బతుకమ్మ దసరా హాలిడేస్ జరిగాయి. కాబట్టి 8th నుంచి 28th వరకు ఈ నోటిఫికేషన్ అనేది పెట్టడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాల్సిన వాళ్ళందరూ తప్పకుండా ఇందులో నేను చూపించిన విధంగా ఏ డాక్యుమెంట్స్ అయితే చూసుకొని మీరు వెళ్ళి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. మీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు తప్పకుండా మీరు ఏం మిస్టేక్ లేకుండా అన్నీ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని అప్లై చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం నోటిఫికేషన్ కాపీ ఓపెన్ చేయగానే 8th నెంబర్ ఇక్కడ అప్లోడింగ్ సబ్మిషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అని చూపెడుతుంది. నోటిఫికేషన్ కాపీలో ఆ కాపీలో మనం ఏమేమి అప్లోడ్ చేయాలి, ఏమేమి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి అనేది చూపిస్తుంది. ఆ కాపీస్ అనేది మన దగ్గర ఏమేమైతే చూపిస్తుందో అవన్నీ ముందుగానే మన దగ్గర ఉంచుకోవడం బెటర్. ఉంచుకొని మనం అప్లోడ్ చేయడం బెటర్. అన్నీ కరెక్ట్గా అప్లోడ్ చేయాలి. కాపీస్ ఆఫ్ ది ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ మస్ట్ బి అప్లోడెడ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనకు వచ్చేసి నెంబర్ 1లో చూసుకుంటే ఎస్ఎస్సి మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్. ఇది దేనికోసం అంటే డేట్ ఆఫ్ బర్త్ కోసం. ఇది డ్రైవర్స్ అండ్ శ్రామిక ఉద్యోగాలు రెండింటికి ఇది అనేది షుడ్ అవసరం. ఎస్ఎస్సి మెట్రికులేషన్ సర్టిఫికేట్. సెకండ్ వన్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అనేది అవసరం యాజ్ పర్ దేర్ ఎలిజిబిలిటీకి. ఇది ఎందుకంటే 12A 12B. 12A అంటే డ్రైవర్, 12B అంటే శ్రామిక ఉద్యోగాల కోసమే అన్నమాట. ముఖ్యంగా మనము ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అనేది తప్పకుండా ఉండాలి. ఇన్ ది రిలవెంట్ పోస్ట్ ఆఫ్ యాజ్ పర్ ద ఎలిజిబిలిటీ. సి పారా నెంబర్ 12A 12B. 12A అంటేనేమో డ్రైవర్ అని, 12B అంటేనేమో శ్రామిక ఉద్యోగాలు. 12Aకి వచ్చేసి చూసుకుంటే ఎలిజిబిలిటీ కండిషన్స్. ఎలిజిబిలిటీ ఏమేమి ఉన్నాయి 12A వాళ్ళకి? 12A అంటే డ్రైవర్. 12Aకి కావాల్సింది ఎస్ఎస్సి క్వాలిఫికేషన్. మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి. ఇది 1st July 2025 కంటే బిఫోర్ ఉండాలి. 12BC చూసుకుందాం. ఇప్పుడు శ్రామిక ఉద్యోగాలకు కావాల్సిన సర్టిఫికేట్స్ ఏమేమి కావాలంటే 12B అంటే శ్రామిక ఉద్యోగాలు అన్నమాట. శ్రామిక ఉద్యోగాలలో కావాల్సింది సి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ITI. ITIలో ఏంటి? మెకానిక్, డీజిల్, మోటార్ మెకానిక్ అయినా పర్వాలేదు, డీజిల్ మెకానిక్ అయినా పర్వాలేదు, మోటార్ వెహికల్, స్టీల్ మేటర్, MBBB ఆర్ ఫిట్టర్ ఆర్ ఆటో ఎలక్ట్రిషియన్ ఆర్ పెయింటర్, వెల్డర్ ఆర్ కట్టింగ్ అండ్ సేవింగ్, అప్హోల్స్టర్, మిల్రైట్ మెకానిక్. ఇది 1st July 2025 కంటే బిఫోర్ అయి ఉండాలి. మనం పాస్డ్ అవుట్ వచ్చేసి 1st July 2025 వరకు. తర్వాత వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఉండదు. 1st July 2025 బిఫోర్ మాత్రమే పాస్ అయి ఉండాలి. పాస్డ్ అవుట్ సర్టిఫికేట్ అయి ఉండాలి.
మస్ట్ చూడండి 1 జూలై 2025. 1 జూలై 2025 లోపే ఐటీఐ అనేది పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి చూసుకుంటే ఇది డ్రైవర్స్కి వచ్చేసి ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ ఉండాలి. శ్రామిక్ వాళ్ళకి వచ్చేసి ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ క్వాలిఫికేషన్ అయి ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ డ్రైవర్స్కి ఇది మాత్రమే. థర్డ్ పాయింట్ అనేది డ్రైవర్స్కి మాత్రమే. వ్యాలిడ్ హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ హెచ్పిఎంవి అండ్ హెవీ గూడ్స్ వెహికల్ హెచ్జివి ఆర్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ ది పోస్ట్. ఈ పోస్ట్కి వచ్చేసి ట్రాన్స్పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ మస్ట్ కన్ఫర్మ్ అండి. ఈ డ్రైవింగ్ లైసెన్స్ కూడా మనం బిఫోర్ 18 months అంటే మనం ఏదైతే నోటిఫికేషన్కి అప్లై చేస్తున్నామో దానికంటే బిఫోరే 18 months లోపల ఉండాలి. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి 4th పాయింట్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అండి. ఎన్ఏసి సర్టిఫికేట్, నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఇవి పాస్డ్ బై ది క్యాండిడేట్. ఎన్ఏసి సర్టిఫికేట్ అనేది ఇది శ్రామిక్ వాళ్ళకి. ఈ శ్రామిక్ వాళ్ళకి ఎన్ఏసి సర్టిఫికేట్ అనేది ఎందుకోసం యూజ్ అంటే 10% మార్క్స్ అనేది మనకి యాడ్ చేస్తారు. ఇది ఉన్నా లేకపోయినా పర్వాలేదండి, అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎన్ఏసి సర్టిఫికేట్ అనేది మనకి ఎందుకు ఉండాలంటే ఒక 10 marks అనేది మనకి యాడ్ అవుతుంది. ఈ 10 marks వల్ల మన మెరిట్ అనేది పెరుగుతుంది. ఆ 10 marks ఒకవేళ మనకు ఉంటే దానివల్ల మనకి యూజ్ ఉంటుంది. నెక్స్ట్ 5th పాయింట్ వచ్చేసి డ్రైవర్స్ శ్రామిక్ వాళ్ళకి స్టడీ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ బై ది గవర్నమెంట్ స్కూల్ అథారిటీస్. అంటే ఎప్పటి నుంచి ఉండాలంటే 1st to 7th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. ఒకవేళ 1st to 7th క్లాస్ సర్టిఫికేట్ లేకపోతే రెసిడెంట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎంఆర్ఓ మనం ఎక్కడైతే చదువుకున్నామో అక్కడ ఉండే రెసిడెంట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎంఆర్ఓతోని రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. ఈ రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది కూడా మనం ఎక్కడైతే చదువుకున్నామో ఎక్కడైతే మనం ఉంటున్నామో ఒకవేళ ఈ సర్టిఫికేట్స్ లేకపోతే 4 to 7 years స్టే పీరియడ్ టు అండ్ ఇంక్లూజివ్ ఆఫ్ 7th క్లాస్. 7వ తరగతి మనకు ఒకవేళ 7వ తరగతి చదువుకునే దానికంటే 4 to 7 years మనం ఏ ఏరియాలో అయితే ఉంటున్నామో ఆ ఏరియా ఆ లొకేషన్కి సంబంధించిన ఎంఆర్ఓతో మాత్రమే ఈ సర్టిఫికేట్ తీసుకోవాలి. అనెక్సెప్ట్ 9A అనే సర్టిఫికేట్ ఎంఆర్ఓ వాళ్ళు ఇష్యూ చేస్తారండి. ఇది 4 to 7 years బిఫోర్ 7th క్లాస్ కంటే 4 to 7 years అక్కడనే ఏ రెసిడెన్స్లో అయితే ఉంటున్నామో ఆ రెసిడెన్స్ ఎంఆర్ఓతో మాత్రమే ఈ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లేటెస్ట్ ఇది 6th పాయింట్ వచ్చేసి కమ్యూనిటీ సర్టిఫికేట్. నెక్స్ట్ వచ్చేసి 6th పాయింట్ వచ్చేసి కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇదేంటంటే మనకు రిజర్వేషన్ సంబంధించింది కాబట్టి ఇది డ్రైవర్స్కి శ్రామిక్కి ఇద్దరికి యూజ్ అవుతుందండి. ఇద్దరు తీసుకోవాల్సిన సర్టిఫికేటే ఇది. ఎందుకంటే రిజర్వేషన్ సంబంధించింది కాబట్టి ఇది తీసుకోవాల్సి ఉంటుంది. లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఆఫ్టర్ గవర్నమెంట్ తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన సర్టిఫికేట్ మాత్రమే దీనికి యూజ్ అవుతుంది. రీసెంట్లీగా తీసుకోవాల్సి ఉంటుంది. డేటెడ్ వచ్చేసి 14/4/2025 ఇష్యూడ్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఇది మనం రీసెంట్లీగా న్యూగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ వాళ్ళు మాత్రం తప్పకుండా ఎస్సీ కమ్యూనిటీ సర్టిఫికేట్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ విత్ రిగార్డ్ టు రిజర్వేషన్ టు ఎస్సీ బై వే ఆఫ్ సబ్ క్లాసిఫికేషన్ ఇన్ ది స్టేట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 7th పాయింట్. ఇది వచ్చేసి డ్రైవర్స్కి శ్రామిక్కి రెండింటికి యూజ్ అవుతుంది. నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ ఇది ఇన్ కేస్ ఆఫ్ బీసీ క్యాండిడేట్స్ అంటే బీసీ రిజర్వేషన్ కావాలనుకుంటే మాత్రం నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది.
నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది 1st April 2025 అంటే ఫైనాన్షియల్గా ఉంటుంది కాబట్టి 1st April 2025 తర్వాత మాత్రమే ఇక్కడ ఇచ్చాడుగా ఆఫ్టర్ 1st April 2025 తర్వాత మాత్రమే అప్లై చేసుకున్న సర్టిఫికేట్ మాత్రమే తీసుకోవాలి. ఇది బీసీ రిజర్వేషన్ కోసం యూజ్ అవుతుంది. బీసీలు తప్పకుండా తీసుకోవాలి. నెక్స్ట్ 8th పాయింట్, ఇది కూడా డ్రైవర్స్కి శ్రామిక్ సర్టిఫికేట్ ఆఫ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇది కూడా ఫైనాన్షియల్గా చూస్తారు కాబట్టి 1st April 2025 తర్వాత మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చాడు ఆఫ్టర్ 1st April 2025. బిఫోర్ తీసుకున్న సర్టిఫికేట్లు తీసుకోదండి. 1st April 2025 తర్వాతనే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లై చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 9th పాయింట్కి వచ్చేస్తే మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ సర్టిఫికేట్స్. ఇది ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ అనేది మెరిటోరియం డిపార్ట్మెంట్కి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. పీపీఓ పెన్షన్ పేమెంట్ ఆర్డర్, ఇది 10th పాయింట్ అండి. పీపీఓ అనేది పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఎన్ఓసి ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నావీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వేర్ ఎవర్ అప్లికేబుల్. ఇది ఓన్లీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కే యూజ్ అవుతుందండి. నెక్స్ట్ పిఎస్సి కేటగిరీ అంటే పిఎస్సి వాళ్ళకి ఎట్లాగో ఉండదు కాబట్టి పోస్టుల్లో ఉండదు కాబట్టి ఆపర్చునిటీ పిఎస్సి వాళ్ళు ఎటువంటి వాటికి అవసరం లేదండి. ఇవి తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకొని అప్లై చేసుకోవచ్చు. మనం ఈ వీడియో చూసాం కదండి. ఈ వీడియోలో మనకి ఏ సర్టిఫికేట్స్ కావాలో తెలుసుకున్నారు కదా. ఏమేమి సర్టిఫికేట్స్ అంటే ఫస్ట్ డ్రైవర్కు చూద్దామండి. డ్రైవర్కు తప్పకుండా ఎస్ఎస్సి మెమో మస్ట్ అండ్ 1st to 7th క్లాస్ సర్టిఫికేట్స్, స్కూల్ సర్టిఫికేట్స్ స్కూల్ నుంచి తీసుకోవాలండి. 1st to 7th క్లాస్. ఒకవేళ 1st to 7th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ లేనట్లయితే లోకల్ ఎంఆర్ఓ దగ్గర నుంచి రెసిడెంట్ సర్టిఫికేట్ అనెక్సర్ 9A అనే సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఇది 7th క్లాస్ కంటే బిఫోర్ 4 to 7 ఇయర్స్ అక్కడ ఎక్కడైతే లోకల్లో ఉన్నారో 7th క్లాస్ కంటే ముందు 4 to 7 ఇయర్స్ అయితే ఎక్కడ ఉన్నారో అక్కడ లోకల్ ఎంఆర్ఓ ద్వారా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది స్టడీ సర్టిఫికేట్ లేదా రెసిడెంట్ సర్టిఫికేట్. మెయిన్ ఏంటి ఎస్ఎస్సి మెమో స్టడీ సర్టిఫికేట్స్ 1st to 7th. దీని తర్వాత వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్. ఇప్పుడు మన నోటిఫికేషన్ 8కి పడిపోయింది కాబట్టి 8th కంటే ముందు 18 months బిఫోర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఇప్పుడు 3 కదా, స్టడీ సర్టిఫికేట్స్, ఎస్ఎస్సి మెమో, డ్రైవింగ్ లైసెన్స్ తర్వాత ఎస్సీ వాళ్ళ అయితేనేమో ఎస్సీ రిజర్వేషన్ కోసం ఎస్సీ రిజర్వేషన్ ఎస్సీ కమ్యూనిటీ సర్టిఫికేట్ తప్పకుండా. బీసీ వాళ్ళు అయితే బీసీ రిజర్వేషన్ సర్టిఫికేట్ బీసీ కేటగిరీ వాళ్ళు. నెక్స్ట్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఇవి ఫైనాన్షియల్గా చూస్తారు కాబట్టి నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. దీని తర్వాత స్పోర్ట్స్ పర్సన్స్ అయితే స్పోర్ట్స్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితేనేమో ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్స్. ఇవి తప్పకుండా ఉండాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి శ్రామిక ఉద్యోగాలకు చూద్దాం. శ్రామిక ఉద్యోగాలకు వచ్చేసి సేమ్ అండి. ఎస్ఎస్సి పాస్ అవుట్ అయి ఉండాలి, ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉండాలి. ఎస్ఎస్సి సర్టిఫికేట్తో పాటు ఐటీఐ ఎలక్ట్రీషియన్ కానీ, డీజిల్ మెకానిక్ కానీ, మోటార్ మెకానిక్ కానీ, ఇలా మీరు ఏదైతే ఐటీఐ పాస్ అవుట్ అయ్యారో ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి తప్పకుండా. ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఐటీఐ సర్టిఫికేట్. దాంతో పాటు ఎన్ఏసి సర్టిఫికేట్, అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉంటే 10 మార్క్స్ యాడ్ అయితే, అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ లేకపోతే 10 మార్క్స్ మైనస్ అవుతాయి. కావాల్సిన సర్టిఫికేట్ ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఐటీఐ సర్టిఫికేట్స్, దాంతోపాటు ఎన్ఏసి సర్టిఫికేట్. వీటితో పాటు స్కూల్ 1st to 7th క్లాస్. ఒకవేళ స్టడీ సర్టిఫికేట్స్ లేనట్లయితే మీరు 1st to 7th వరకు అంటే 7th క్లాస్ బిఫోర్ 4 to 7 ఇయర్స్ ఏ
వీళ్ళు ఎక్కడ 4 to 7 years ఎక్కడ ఉన్నారో అంటే మీ లోకల్ ఎంఆర్ఓ ద్వారా రెసిడెన్స్ సర్టిఫికేట్ 9th A అనెక్సర్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుందండి. దీని తర్వాత వచ్చేసి ఎస్సీ రిజర్వేషన్ కావాలనుకున్న వాళ్ళు ఎస్సీ కమ్యూనిటీ సర్టిఫికేట్, బీసీ రిజర్వేషన్ కావాలనుకున్న వాళ్ళు బీసీ కమ్యూనిటీ సర్టిఫికేట్, నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఫైనాన్షియల్ చూస్తారు కాబట్టి ఈడబ్ల్యూఎస్ నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్. దీని తర్వాత వచ్చేసి స్పోర్ట్స్ పర్సన్ అయితే స్పోర్ట్స్ సర్టిఫికేట్. దాని తర్వాత వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్లోకి ఇట్లా వర్క్ చేసి ఉంటే వాళ్ళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్. ఇవి తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ దగ్గర ఉండేటట్టు చూసుకొని పోయి ఆన్లైన్లో అప్లై చేసుకోండి. ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు మీరు ఇచ్చే మొబైల్ నెంబర్, మీరు ఇచ్చే ఈమెయిల్ ఐడి తప్పకుండా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. ఏ చిన్న మిస్టేక్ అయినా మీకు మళ్ళీ జాబ్లో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అన్నీ కరెక్ట్గా ఉంటే అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని అన్నీ కరెక్ట్గా ఉన్న తర్వాతనే వెళ్ళి అప్లై చేయండి. దీనికి వచ్చేసి ఎగ్జామ్ అనేది లేదండి. ఓన్లీ మీరు డైరెక్ట్ వెళ్ళి అప్లై చేసుకున్న తర్వాత మీకు ఇంటికి అడ్మిట్ కార్డ్ కానీ లేదా మీ ఇంటికి అడ్మిట్ కార్డ్ అనేది పంపిస్తారండి. థ్యాంక్ యూ. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కేవీఎం మోటివేషన్ అండ్ బ్లాగ్ ఛానల్ని సపోర్ట్ చేయండి.